మల్లీశ్వరిగా తెలుగు వాళ్లకు పరిచయమైన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ మాల్దీవులకు ఇప్పుడు గ్లోబల్ టూరిజం అంబాసిడర్. మీ గ్లామరస్ బ్యూటీ మా దేశపు గ్లామర్ ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది అని సగర్వంగా ప్రకటించుకుంది మాల్దీవుల సర్కార్. మరి మన దేశపు పర్యాటకం సంగతి ఏంటి? మన టూరిజానికి జరగాల్సిన ప్రమోషన్ ఎక్కడ అంటే నో మోర్ ప్రమోషన్స్ అనేది సర్కార్ ఇస్తున్న భరోసా. అవును, మరి పర్యాటకంలో కూడా వెలిగిపోతుంది హమారా భారత్. అవును, మేరా భారత్ బహుత్ ఖూబ్సూరత్ అని పొంగిపోయే సమయం ఇది. ప్రపంచ పర్యాటకంలో అదరగొడుతోంది మీ ఇండియా అంటూ ట్రాక్ రికార్డును బయటపెట్టింది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్. తాజా రిపోర్ట్ ప్రకారం విదేశీ పర్యాటకులతో మన దేశానికి వచ్చిన ఆదాయం 3.2 లక్షల కోట్లు. దేశీ టూరిస్టుల ద్వారా 16 లక్షల కోట్ల రెవెన్యూ యాడ్ అయింది మన ఖజానాకు. గతేడాది 2 కోట్ల మందికి పైగా విదేశీ పర్యాటకులు మన దేశానికి వచ్చి విడిది చేసి మన ఆతిథ్యం తీసుకున్నట్టు లెక్క తేలింది. గతంలో 2019లో నమోదైన ఆల్ టైమ్ హై కంటే గతేడాది రిజిస్టర్ అయిన ఫారిన్ టూరిస్టుల సంఖ్య 9% ఎక్కువ. ప్రపంచానికే హాట్ స్పాట్ అనిపించుకుంటోంది మన అందమైన ఇండియా. అవును, మీ ఇండియా చూడ్డానికి చాలా బాగుంటుంది, ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది అని కితాబిచ్చి మరీ వెళ్తున్నారు విదేశీ టూరిస్టులు. ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే తొలి 5 నెలల్లోనే 1 కోటి మార్కును దాటేసింది టూరిస్టుల సంఖ్య. ఏప్రిల్ 22 నాటికి పెహల్గాం నరమేధం తర్వాత కశ్మీర్లో టూరిజం దెబ్బతిన్నట్లు వార్తలొచ్చాయి. కానీ అదంతా ఒట్టి అపోహే అని వెంటనే తేలిపోయింది. గుల్మార్గ్లోని ఖైబర్ ప్రాంతంలో రోజుకు 75,000 హోటల్ టారిఫ్ 25,000కు పడిపోయినా మళ్లీ వారం రోజుల్లో బౌన్స్ బ్యాక్ అయింది. పర్యాటకుల్లో భయాల్ని పోగొట్టి కశ్మీర్ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకునేలా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ట్రావెల్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఈ వీకెండ్లో మరోసారి సమావేశమై కశ్మీర్లో యథార్థ పరిస్థితిపై చర్చించబోతోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా అమెరికా టూరిజం పల్చబడ్డం. పర్యాటకుల సంఖ్య విపరీతంగా తగ్గడంతో బేలమొహమేసింది అగ్రరాజ్యం. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అస్థిర పరిస్థితులు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, శ్రీలంక లాంటి అనేక దేశాల్లో రాజకీయ అస్థిరత, ధరల పెరుగుదల, అశాంతి ఇవన్నీ కలిసి ప్రపంచ పర్యాటకుల చూపు ఇండియా వైపు మళ్లేలా చేసింది. మన దేశమే టూరిస్టుల పాలిట స్వర్గధామంగా మారింది. ఇండియాకు మళ్లీ మళ్లీ రప్పిస్తోంది. మన దేశంలో ఏవైనా 15 పర్యాటక కేంద్రాలకైనా వెళ్ళిరండి, మీ జీవితం ధన్యమవుతుంది, ఇది నా గ్యారంటీ అని ఒక సందర్భంలో పిలుపునిస్తారు ప్రధాని మోదీ. మన పర్యాటక రంగాన్ని దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రమోట్ చేస్తూనే ఉంటారు. ఆ విధంగా తానే ఇండియన్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు ప్రధాని మోదీ. విదేశీ టూరిస్టుల తాకిడి పెరగడంతో మన పర్యాటక శాఖ గల్లాపెట్టెలు నిండుతున్నాయి. మన దేశపు ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఊతకర్రగా నిలిచింది టూరిజం బూమ్. 22 లక్షల కోట్ల ఎకానమీనివ్వడమే కాదు, ఏకంగా 4,60,00,000 మందికి ఉపాధి కల్పిస్తోంది పర్యాటక రంగం. ఏటా సగటున 2.5 కోట్ల మంది భారతీయులు విదేశాలకు పర్యాటకులుగా వెళ్లి ఎంజాయ్ చేసొస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక్కో ఏడాదికి $2,500 కోట్ల విదేశాల్లో ఖర్చు పెట్టొస్తున్నట్లు అంచనా ఉంది. దాదాపు అదే స్థాయిలో విదేశీయులు కూడా మన దేశానికి రప్పించుకుంటూ మంచి జోష్ మీదుంది ఇండియన్ టూరిజం. హాలిడే, రిక్రియేషన్ కోసమే ఎక్కువ మంది ఇండియా వైపు చూస్తున్నారు. 2024లో ఏ దేశం నుంచి ఎంతమంది ఇండియాకొచ్చారన్న క్లారిటీ కూడా ఉంది తాజా రిపోర్ట్లో. అత్యధికంగా 18.14% మంది అమెరికా నుంచి, 17.57% మంది బంగ్లాదేశ్ నుంచి, 10.28% మంది యూకే నుంచి, 5.2% మంది ఆస్ట్రేలియా నుంచి, 4.78% మంది కెనడా నుంచి ఇండియాకు టూరేశారు. ఇవి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఇచ్చిన డేటా. చరిత్రాత్మక ప్రాంతాలున్న ఆగ్రా, జైపూర్, అందమైన బీచ్లకు కేరాఫ్ అయిన గోవా, కేరళకు ఎక్కువ మంది విదేశీ టూరిస్టులు వచ్చినట్టు తెలుస్తోంది. కశ్మీర్లో హిల్ స్టేషన్స్ మీద కూడా విదేశీయులు మనసు పడ్డారట. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే తేడా లేకుండా యావత్ భారతాన్ని ఓ రౌండేసి వెళ్లారు ఫారిన్ టూరిస్టులు. కాంక్రీట్ జంగిళ్లలా మారిన నగరాల నుంచి పారిపోయి ప్రకృతికి దగ్గరగా ఉండేలా ఇకో టూరిజం, ట్రెక్కింగ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే అడ్వెంచర్ టూరిజం, గుళ్ళు గోపురాలే కాదు ఆధ్యాత్మిక కేంద్రాల ప్రాధాన్యత తెలిపే స్పిరిచువల్ టూరిజం, ఇలా అనేక రకాలుగా రూపాంతరం చెంది విశాలంగా మారింది టూరిజం ట్రెండ్. వీటన్నింటికీ మించి స్పోర్ట్స్ టూరిజం. ఐపీఎల్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కారణంగా దేశంలోని చిన్న పెద్ద నగరాలన్నీ ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్స్ గా మారిపోయాయి. గతేడాది ఐపీఎల్ చూడ్డానికి 5 మిలియన్లకు పైగా విదేశీయులు వచ్చినట్లు అంచనా ఉంది. మ్యాచ్ కోసం ధర్మశాలకు వచ్చిన టూరిస్టులు అక్కడే ఉన్న దలైలామా నివాసానికి వెళ్తారు. ఇలా దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలన్నీ వరల్డ్ టూరిజం మ్యాప్ లోకి చేరిపోయాయి.
ఇదే రేంజ్ లో ఫారిన్ టూరిస్టుల్ని అట్రాక్ట్ చేస్తే మన పర్యాటక రంగం కొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడం పక్కా. మరో 10 ఏళ్లలో అంటే 2035 కల్లా ట్రావెల్ అండ్ టూరిజం శాఖల ద్వారా మన ఎకానమీకి ఆదాయం 2 పెరుగుతుందని, 6.5 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా వేసింది WTTC.